हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. మనం ఇప్పుడు జ్ఞానయోగంలో 15వ శ్లోకాన్ని విచారణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గురువు అనుగ్రహంతో. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వై పూర్వతరం కృతం. చూడండి, కర్మ గురించి ఎంత చెప్పినా జ్ఞానం అంటే ఒక్క మాటతో చెప్పేయచ్చు. నీ బుద్ధిలో ఉంటుంది జ్ఞానం, ఆ జ్ఞానమే నువ్వు, అజ్ఞానము అంటే పరమాత్మే అనేటటువంటి విషయాన్ని ఒక్క ముక్కతో చెప్పేయచ్చు. కానీ కర్మ గురించి చెప్పాలంటే ఎంత పెద్ద పెద్ద మహామహులు కూడా ఈ కర్మతత్వ రహస్యంలో అర్థం కాకుండా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకనే భగవంతుడు ఈ కర్మ గురించి జ్ఞానం గురించి అనేక శ్లోకాలలో చెప్తూనే ఉన్నాడు. ఏకంగా అధ్యాయాలే కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం. నెక్స్ట్ వచ్చేటటువంటి 5వ అధ్యాయం. ఈ జ్ఞానంలో కూడా చూడండి కర్మ గురించి ఎంత చెప్తున్నాడు. అంటే ఏంటి? కర్మ అంటే ఏమిటో నువ్వు జ్ఞానం ద్వారానే తెలుసుకోవాలి, ఇంకొక మార్గం లేదు. అందుకే కర్మ చెయ్యాలి అంటే జ్ఞానం ఉంటేనే కర్మ సజావుగా సాగుతుంది, అది నిష్కామంగా అవుతుంది, లోక కళ్యాణం అవుతుంది, బంధం లేకుండా అవుతుంది. అదే జ్ఞానానికి దారితీస్తుంది. అందుకనే కర్మ గురించి బాగా రహస్యమైనటువంటి తత్వాన్ని నీకు బోధ చేస్తాను అంటున్నాడు. ఏవం జ్ఞాత్వా, ముందు ఇది తెలుసుకో నువ్వు. ఈ విధంగా ఏవం, ఈ విధంగా తెలుసుకో. కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః, మన పూర్వీకులందరూ కూడా ఈ ముముక్షువుల చేతనే అంటే కర్మ చేశారు. పూర్వీకులైనటువంటి వాళ్ళు ముముక్షుత్వంతో వాళ్ళని కర్మల్ని ఆచరించారు. అందుచేత కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం, నీవు కూడా ఆ పూర్వుల చేత, మన పూర్వీకుల చేత చేయబడినటువంటి ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి కర్మని నువ్వు కూడా ఆచరించు అంటున్నాడు. ఇప్పుడేమో నూతన యుగం. పూర్వమైనటువంటి విషయం కానీ, పూర్వం జరిగినటువంటి సంగతి కానీ, ఏ విషయం చెప్పినా సరే ముసలి తొక్కు అని కొట్టిపడేస్తారు. మీ ముసలి గోల ఆపండి అనే పదాలు వింటూ ఉంటాము. ఎందుకంటే నూతనం. ఎవరికి ఏది నూతనమో తెలియకుండా పోయింది. అమెరికా వాళ్ళేమో చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని మన సాంప్రదాయాలన్నీ వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళ సాంప్రదాయాలు తీసుకొచ్చి మన భారతదేశంలో మన వాళ్ళు పాటిస్తున్నారు. ఎవరికి ఏది నూతనం అర్థం కాకుండా పోయింది. అందుకే ఈ కర్మ రహస్యాన్ని తెలుసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. అందుకనే జ్ఞానయోగంలో కర్మతత్వాన్ని గురించి ఇంత అర్థవంతంగా భగవంతుడు బోధ చేస్తున్నాడు. అందుకనే నేను ముందు ప్రశ్నలు కూడా అవి పెట్టింది అందుకే. ఒక్కసారి మీకు ఆ మననం నుంచి తొలగిపోకుండా ఉంటుంది మనస్సు, దాన్నే మననం చేస్తారు. మీ అందరు పెట్టిన ఒకళ్ళకొకళ్ళు వింటారు. అందరికీ మనస్సులో కర్మ బంధం ఏంటి, కర్మ అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి అంత మళ్ళొకసారి మననం అవుతుంది. చాలా అవసరం అనేది మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందనుకుంటాను. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః, ఈ విధమైనటువంటి మనోవైఖరి వల్ల మన పూర్వీకులకి మోక్షం వచ్చిందయ్యా. మోక్షాన్ని కోరినటువంటి వాళ్ళు ఇటువంటి మనోవైఖరితోనే మోక్షప్రాప్తిని పొందగలిగారు. కాబట్టి నువ్వు కూడా ఇట్లాగే కురుకర్మైవ తస్మాత్వం, నీవు కూడా ఆ విధంగానే చెయ్యి. పూర్వతరం కృతం, మన పూర్వీకులు చేసిన విధంగా నువ్వు చెయ్యి. అందుకనే భగవద్గీతలో రహస్యమైనటువంటి మాటను ఒక మాట చెప్తారు. వివేకి సర్వదా ముక్తో కుర్వతో నాస్తి కర్తృత, అలేపవాదం ఆశ్రిత్య శ్రీకృష్ణ జనకౌ యథా. చూడండి, ఈ శ్లోకం భగవద్గీత శ్లోకం కాదు, కానీ భగవద్గీతలో రహస్యాన్ని చెప్పడానికి లోకమాన్య తిలక్ ఈ శ్లోకం చెప్పారని చెప్తారు. ఏంటి ఈ శ్లోకానికి అర్థం అంటే, వివేకవంతుడు సర్వదా ముక్తో,
మనస్సు ఎప్పుడు హాయిగా కుర్వతో నాస్తి కర్తృత, హాయిగా పని చేస్తున్నా కూడా నేనేమి చేస్తున్నాను అని భావించడు. నేను కర్మ చేస్తున్నాను అని భావించడు. సర్వదా ముక్తో, ఎప్పుడూ ముక్తుడిగా ఉంటాడు, బంధం లేకుండా ఉంటాడు. వివేకవంతుడు అన్నారు. అందుకనే వివేకవంతుడైనటువంటి వాడు ఎప్పుడూ మనస్సులో తృప్తిగా హాయిగా కర్మ చేసుకుంటూ నేను చేస్తున్నాను అనే భావన లేకుండా బందీ కాకుండా ఉంటాడు. అలేపవాదం ఆశ్రిత్య, బందీవి కాకుండా అన్న వేదాంతాన్ని ఇక్కడ చెప్తున్నాడు. నాకు ఏది అంటుకుని లేదు అనే మాటని ఈ పదం వాడాడు. అందుకని అలేపమనం అనే పదం వాడాడు. అందుకనే అర్థం చేసుకుంటూ వెళ్ళగలగాలి మనం. అందుకని ఇక్కడ ఈ శ్రీకృష్ణ జనకవు యథ, శ్రీకృష్ణుడు జనకుడు ఎంత పని చేసినా సరే బందీలు కాలేదు, ఏదీ నన్ను అంటుకోలేదు. కర్మ చేశారు వాళ్ళు, కానీ ఏ బంధము లేదు, నేను చేస్తున్నాననే భావన లేదు. చెప్పుకున్నాం కదా, కౌశలంగా కర్మ చేస్తారు వాళ్ళు. కౌశలం అంటే ఏంటి? తెలియటమే. అంటుకోకుండా కర్మ చేసే విధానం తెలియడమే, ఇంకేమీ లేదు. ఎలాగా చెప్పుకున్నాం కదా సమాధానం. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరము ఇదంతా కర్మ చేస్తుంటే వీటన్నిటినీ చూడండి. శరీరం ఏమంటాం? నాది. మనస్సు నాది. ఇంద్రియాలు నా కన్ను, నా ముక్కు, నా చెవి, నా కాళ్ళు, ఇవన్నీ నావి. మరి నేను ఆత్మను. వీటన్నిటినీ నేను చూడగలుగుతున్నాను. శరీరాన్ని చూస్తున్నాను, ఇంద్రియాల్ని చూస్తున్నాను, మనస్సు ఆలోచించేదాన్ని గమనిస్తున్నాను, బుద్ధిలో నిర్ణయం జరిగేదాన్ని చూస్తున్నాను. ఆ చూసే నేను సాక్షి. దానికి నామరూపాలు ఉన్నాయా? లేవు కదా. అది అందుకనే కృష్ణుడికి జనకుడికి ఆ పేర్లు ఆపాదించుకున్నారు, వాళ్ళ పేరు సంపాదించుకున్నారు. అంటుకోకుండా బంధం లేకుండా కర్మ చేసేటటువంటి వివేక జ్ఞానం వాళ్ళకే ఉంది. అలాగే నువ్వు చెయ్యి, గురువుల బోధ విను, బందీలు కాకుండా బయటపడతావు. ఈ జన్మల్లో నుంచి బయటకు వచ్చి భగవతత్వం నువ్వే అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు, నీకు అవగాహన అవుతుంది. భగవంతుడు వాస్తవానికి కర్త కాదు, ఈ కర్మఫలంలో ఆయనకేమీ ఆసక్తి లేదు. ఈ విధంగా తెలుసుకునే మన పూర్వీకులందరూ కూడా, మన పెద్దవాళ్ళందరూ కూడా మోక్షాపేక్షతోటి కర్మ చేశారు. పరమాత్మని తెలుసుకోవడం అని అంటే ఎట్లా? పరమాత్మ అనంతుడు కదా. పరమాత్మను తెలుసుకునేవాడు పరమాత్మను అనంతుడుగా తెలుసుకోలేడు. పరమాత్మ అర్థం చేసుకోండి బాగా. పరమాత్మను తెలుసుకోవడం ఏమిటి అసలు? నా శరీరాన్ని తెలుసుకున్నట్టు, నా ఇంద్రియాన్ని తెలుసుకుంటూ పరమాత్మను తెలుసుకుంటానా? నాకు తెలుసు అని ఎవడైతే చెప్తాడో వాడు ఆత్మ కాదు. నాకు తెలీదు అని ఎవడైతే చెప్తాడో వాడు ఆత్మ కాదు. ఎందుకు అంటే, తెలుసు అంటే పక్కన వేరే విషయమో, వేరే వ్యక్తో, వేరే వస్తువు అయితే నాకు తెలుసు అని చెప్తాను. ఆ వస్తువు గురించి మాట్లాడినప్పుడు నాకు తెలియదు అని చెప్తాను. కానీ అది నేనే, చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే నేను. తెలుసు అని అన్నా, తెలియదు అన్నా వాడు జ్ఞాని కాదు, వాడు ఆత్మ కాదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. భగవంతుని యొక్క అనంత చైతన్యంలో తెలుసుకునే తాను కూడా చేరిపోయాడు కదా. అనంత చైతన్యంలోనే ఆ తెలుసుకునేవాడు కూడా చేరిపోయాడు. కాబట్టి తెలుసుకునేవాడు పరమేశ్వరుని కన్నా వేరుగా ఉంటే కదా తెలుసుకోవడానికి. కాబట్టే ఆ పూర్ణంగా ఉన్నటువంటి భగవంతుని అర్థం చేసుకోవడం అంటే, హరి ఓం, క్షమించండి, ఈ పూర్ణంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడం అని అంటే భగవంతుని కన్నా తాను అన్యంగా లేడు అని అర్థం చేసుకోవడమే. ఇదే జ్ఞానము, బ్రహ్మాత్మ జ్ఞానం. ఇదే మనకి జ్ఞాన యోగం తెలియచేస్తున్నటువంటిది. నేను కర్తను, నేను భోక్తను అనే భావన నుండి విడిపడిపోతుంది మనస్సు. నేను అకర్తను, అభోక్తను అనే జ్ఞానంలో స్థిరంగా నిలబడిపోతాడు అటువంటి జ్ఞాని. ఆత్మజ్ఞానం లేనటువంటి ముముక్షువులు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అనువైనటువంటి అంతఃకరణ శుద్ధి కోసం కర్మల్ని ఆచరించారు. ఆత్మజ్ఞానం కలిగిన ఆత్మ విధులు లోక సంగ్రహం కోసం ఈ కర్మల్ని ఆచరణ చేశారు. కాబట్టి అర్జున, నువ్వు కూడా కర్మని ఆచరించు, వివేకం కలవాడు ఇలాగే చేస్తాడు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్పారు. నెక్స్ట్ అసలు
కర్మాచరణం తప్పకుండా చెయ్యాల్సిందే. నువ్వు చెబుతున్నావు గనక చేస్తాను కదా, అంతా చేస్తానయ్యా, నేను చేస్తాను. మన పూర్వీకులు కూడా అలాగే చేశారు కదా. మరి పురాతనమైంది అని ఈ విశేషాలన్నీ ఎందుకు చెప్పినట్లు? ఏమైనా ఇట్లాంటి పురాతనమైనటువంటివి తీసుకొచ్చి నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు నిత్య నూతనంగా మారిపోతుంది కదా, ధర్మాలు మారిపోతాయి అన్నావు కదా, దాన్ని కూడా నివృత్తి చేయటానికే ఇక్కడ మళ్ళీ ఇంకో శ్లోకం చెప్తున్నాడు. 16వ శ్లోకం చూద్దామా. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఏది కర్మ? కిం కర్మ? కర్మ ఎట్లాంటిది? అకర్మ. కర్మ అకర్మ అంటే ఏంటి? ఇది అని అత్ర కవయః అపి మోహితాః. ఇట్లాంటి విషయంలో బుద్ధిమంతులు కూడా మోహంలో పడిపోయారు. బుద్ధిలో జ్ఞానవంతులు కూడా మోహంలో పడిపోతున్నారు. దేన్ని తెలుసుకుంటే ఈ అశుభమైనటువంటి దాన్ని, ఆ అశుభమైనటువంటి దాని నుండి ముక్తుడు అవుతావో, తప్పుకుంటావో, దాన్ని తొలగించుకుంటావో, అట్లాంటి కర్మను నీకోసం చెప్తాను వినవయ్యా అంటున్నాడు. ఎంత శ్రద్ధగా వింటున్నావు నువ్వు. అందుకనే నీ సందేహాలు నీ లోపల ఉన్నవైనా సరే నేను గ్రహించి నీకు నివృత్తి చేయటానికి చూస్తున్నాను అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఏంటి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమిటి అని అంటే, కిం కర్మ కిం అకర్మ ఇతి. కర్మ ఏమిటి, అకర్మ ఏమిటి అన్న దానిని కవయః అపి అత్ర మోహితాః. ఋషులు మొత్తం కూడా, మహర్షులతో సహా అనేక మంది జ్ఞానులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక మాయలో పడిపోతున్నారు. తత్తే కర్మ ప్రవక్ష్యామి. కాబట్టి నేను నీకు కర్మల్ని గురించి చెప్తాను. యజ్ఞాత్వా, దాన్ని తెలుసుకో. మోక్షసే అశుభాత్, నీకు కర్మ వల్ల వచ్చేటటువంటి ఈ చెడుది ఏమైతే ఉందో, అంటే బంధం ఏమైతే ఉందో, దాని నుంచి నువ్వు ముక్తుడివిగా మోక్షాన్ని పొందు. బందీవి కాకుండా కర్మ ఆచరించే పద్ధతిని నీకు తెలియజేస్తాను. ఎట్లా అయితే బురదలో కలువ ఏ విధంగా బురదని అంటించుకోకుండా ఉంటుందో, ఆ విధంగా ప్రపంచంలో నీవు ఉన్నా, సమాజంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ప్రపంచాన్ని నీ లోపల అంటించుకోకుండా ఉండే విధానాన్ని నీకు తెలియజేస్తానయ్యా అని చెప్తున్నాడు. చూడండి, భగవంతుడు ఎంత కరుణామయుడు. 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనకు చెప్పలేదా? పడవలోకి నీళ్లు రాకుండా చూసుకో, నీళ్లలో పడవలో ఉండి ప్రయాణం చెయ్యి అని చెప్పలేదా? కానీ మనం ఎందుకు ఇలా పడిపోతున్నాం? ఇన్నిసార్లు భగవంతుడు గుర్తు చేస్తున్నాడు అంటే నేను ఎక్కడో ఇంకా బంధంలో ఇరుకుపడిపోతున్నాను, బాధపడుతున్నాను. జన్మ తీసుకొని వచ్చాను అంటే బాధ తప్పదు, కష్టం తప్పదు, నష్టం తప్పదు. ఆ శరీరం ఉంది అంటే అనారోగ్యం తప్పదు. సమాజంలో ఉన్నామంటే అవమానాలు తప్పవు. కుటుంబంలో ఉన్నావు అంటే సుఖము అసుఖము, అంటే సుఖదుఖాలు రెండూ తప్పవు అనేది ఎందుకు తెలుసుకోవు? ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనం ట్రైన్లో కూర్చున్నాం. ట్రైన్లో కూర్చున్నప్పుడు ప్రయాణం చేస్తున్నాము. ఒక ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి అంటే ప్రయాణం తప్పనిసరే కాదా? ప్రయాణం తప్పనిసరి అయినప్పుడు ట్రైన్లో కూర్చున్నాం. ట్రైన్లో కూర్చున్న తర్వాత ఏమైనా సరే, ట్రైన్ ఎంత కదిలినా సరే నేను మాత్రం కదలకూడదు. నేను నిశ్చలంగా ఉండాలి. ఎందుకంటే భగవద్గీత వింటున్నాం. ఎప్పుడు భగవద్గీతలో పరమాత్మ నిశ్చల స్థితిలో ఉండు అన్నాడు. కాబట్టి నేను నిశ్చలంగా ఉండాలి. ట్రైన్ ఎంత కదిలినా సరే, ఎంత స్పీడ్గా వెళ్ళినా సరే నేను మాత్రం కదలకూడదని కూర్చుంటే అవుతుందా చెప్పండి? అవుతుందా? అవదు. నువ్వు కూడా కదిలిపోతూనే ఉంటావు. నీ మార్గం చేరేదాకా నువ్వు కదిలిపోతావు. పోనీ చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత, ట్రైన్ దిగిన తర్వాత నీకు ఇంకా ఆ ట్రైన్ ఊగిపోతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా కదిలిపోతున్నట్లే అనిపిస్తూ ఉంటుంది కొంచెం సేపటి దాకా. ఎలాగైతే ఫ్యాన్ వేసి స్విచ్ ఆపిన తర్వాత కూడా కాసేపు తిరుగుతుందో, అలాగే ట్రైన్ దిగిన తర్వాత కూడా కొంచెం సేపు నీకు ట్రైన్లో ఉన్న ఫీలింగ్ ఆ ఊగిపోవటం లాగానే ఎలాగైతే అనుభవం అవుతుందో, అలాగే సమాజంలో భూమి మీద
నీ పుట్టుక నీ శరీరంతో ఎప్పుడైతే జన్మ తీసుకున్నావో ఈ అవమానాలు, ఈ కష్టసుఖాలు, ఈ బాధలు తప్పవు అని 2వ అధ్యాయంలో పరమాత్మ చెప్పలే. మరి ఏం చెయ్యాలయ్యా అంటే ఓర్చుకో. ఇది కదా బతిమాలి బతిమాలి చెప్తున్నాడు భగవంతుడు. సహనంతో ఉండు, ఓర్చుకో, తితిక్షతో ఉండు. అందుకనే కదా మనకి సాధనా చతుష్టయంలో తితిక్షని అంత బాగా చెప్పారు. సహనం తప్పదు. మానవ జీవితం వచ్చిన తర్వాత, ఈ శరీరం ఉన్న తర్వాత వచ్చే వాటన్నిటికీ కూడా సహనమే సమాధానం. అందుకనే ఆ సమాధానం కావాలి, ఇలా విషయాలు తెలియాలి అంటే నీకు కర్మలో జ్ఞానం తెలిసి ఉండాలి. అందుకే జ్ఞాన యోగంలో కర్మ గురించి చెప్తున్నాడు. చూడండి, కర్మలేంటి అంటే నిజానికి బంధం కలిగిస్తాయి. అవునా కదా? అందరికి అది అర్థమైన విషయమే. మరి మరి జనకుడు వీళ్ళందరూ కూడా ఎలా ఆచరించారు బంధం లేకుండా? కృష్ణుడు కూడా అదే కదా చెప్తున్నాడు, కర్మ చెయ్యమనే చెప్తున్నాడు కదా. కాబట్టి కర్మల విషయంలో బంధ హేతువులేమిటి, ఏవి బంధం కలిగించవు మనకు స్పష్టంగా తెలియాలి. ఇది కదా మనకు తెలియాల్సింది. అంటే విషయాన్ని చక్కగా గ్రహించి ఆచరించినటువంటి వాళ్ళు మోక్ష మార్గంలో ఆనందంగా ఉన్నారా లేదా? మన అనుభవంలో నీకు లేదు కదా అని ఎవరికీ లేదని అనే అవకాశం లేదు కదా. వాళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలు సహించే ఆ స్థితికి చేరారు. మరోవైపు చూడండి, మోక్ష మార్గంలో ఆనందంగా పయనిస్తే మరోవైపు కొంతమంది శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా, శాస్త్రం బాగా తెలుసు, పాండిత్యం అంతా తెలుసు, ఉపనిషత్తులన్నీ తెలుసు, పద్యాలన్నీ వల్లెవేస్తారు. ఏమైనా సరే స్పష్టమైన అవగాహన లేకపోవటం కారణంగానే మోక్ష మార్గంలో చరించడానికి బదులు మోహ మార్గంలో కూరుకుపోతున్నారు, ప్రపంచంలో ఇరుకున పడుతున్నారు. కాబట్టే నాకు ముందు స్పష్టంగా తెలియాలి కర్మేంటి, అకర్మేంటి. ఆ విషయాన్ని సంశయం అనేది లేకుండా రహితం చెయ్యాలి. నాకు అది గ్రహించగలగాలి నేను. ఆ విషయాన్నే ఈ శ్లోకంలో భగవంతుడు చర్చిస్తున్నాడు. మనకి ఇంకా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆయన ఎంతో దిగి మన కోసం వస్తున్నాడు. ఇంకా చూడండి, మనం ట్రైన్లో కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటే, బయటికి చూస్తూ ఉన్నామనుకోండి, విండోల నుంచి బయటికి చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ చెట్లు, చేమలు, కొండలు, రాళ్ళు, నదులు అన్నీ కనపడుతూ ఉంటాయి మార్గం నిండా, కిటికీ నుండి చూస్తూ ఉంటే. అయితే నిజానికి అవి కనిపిస్తుంటే అవి పరిగెడుతున్నట్లు ఉంటాయి. నేను ప్రయాణం చేస్తున్నాను, ట్రైన్ కదిలిపోతుంది అన్నట్లు అనిపించదు. బయటికి చూస్తూ ఉంటే అవి పరుగులెత్తుతున్నట్లే కనిపిస్తాయి. కదిలే బండేమో కదలనట్లు, కదలని చెట్లేమో కదిలిపోతున్నట్లు తెలుస్తుంది. ఇది కాదా కర్మ అకర్మగా, అకర్మేమో కర్మగా అర్థమవుతుంది. ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఇదే మోహం అంటే. ఈ మోహం నుంచే విడిపడాలి. అంటే ఎట్లా విడిపడాలి అంటే, కర్మేమిటి అకర్మేమిటి ఆ తత్వం నాకు స్పష్టంగా అర్థం కావాలి. ఈ కర్మ అకర్మల విషయం స్పష్టంగా తెలియకపోవడం చేతనే మనం ఈ కర్మ వలయంలో, సుడిగుండంలో చిక్కుకొని పోతున్నాం. మామూలు విషయం కాదండి. కర్మని రహస్యం తెలుసుకోవాలంటే చాలా కష్టం. అందరూ కర్మ చేసుకుంటూ పోతున్నాం, కానీ ఎన్ని బంధాలు వచ్చి పడతాయో, ఫలితాలు ఏ విధంగా వస్తాయో మనకు తెలియకుండా కర్మ చేస్తున్నాం. అది భగవంతుడి నిర్ణయం కదా ఫలితం ఇచ్చేది. కర్మమేమో ధర్మం అనుకుంటావు, నువ్వు చేసే నా ఇష్టమైన కర్మ నాకు ధర్మం అనిపిస్తుంది. కానీ శాస్త్రం చెప్పిన కర్మ కదా ధర్మం అనేది. నీకు శాస్త్రం తెలుసా? తెలియదు. పోనీ ఎవరైనా చెప్తే వింటావా? నాకు అన్నీ తెలుసు అంటావు. అలాంటప్పుడు ఇంక భగవద్గీత మనకేం ఉపయోగపడుతుంది? నాకు తెలియదు, తెలుసుకోవాలి అని అర్జునులాగా నేను కూర్చుంటే నాకన్నీ శాస్త్రంలో ప్రకారం అర్థమవుతాయి. కృష్ణుని బోధ నాకు జ్ఞానంతో అర్థం చేసుకునే స్థితి నాకు కలుగుతుంది. అలా కాకుండా నాకు తెలుసు, నువ్వేం చెప్తావో నేను వినాలని కూర్చున్నాను అని అంటే నీకు ఏ మాత్రం అహంకారం తగ్గకుండా ఇంకా కర్మ బంధం సుడిగుండంలో పడిపోతావు అని చెప్తున్నాడు. అందువల్లనే ఇక్కడ ఈ విషయాన్ని, ఈ సంసారం అనేది జనన మరణ రూపం అనేది దుఃఖమయమే. ఈ కర్మ వలయం ఏంటి అంటే సంసారమే. కాబట్టి అది అశుభం. ఈ కర్మ అకర్మ తత్వం తెలియకపోవడం చేతనే
మరి నదిలో ఈత కొట్టేవాడు కూడా ఈత తెలుసువాడు ఎలాగైతే నీటిలో మునిగిపోకుండా ఉంటాడు ఈత తెలిస్తే. ఈత తెలియలేదనుకోండి, వచ్చు అని దిగుతాడు, మునిగిపోతాడు. నాకు ఈత వచ్చు, ఎందుకంటే నలుగురిలో పరువు పోకూడదనే ఉద్దేశంతో కర్మ సుడిగుండంలో ఎలా అయితే పడిపోతున్నామో మొదలుపెట్టి ఈత వచ్చు అని సముద్రంలో దిగినవాడు కూడా అలాగే మునిగిపోతాడా లేదా? ఈత వచ్చినవాడు చక్కగా పైకి తేలి వస్తాడు. అలాగే నేను కర్మతత్వం గనక తెలుసుకొని గనక మొదలు పెడితే ఈ సంసార బంధంలో చిక్కుకోను, పైగా దాని నుండి చక్కగా విడిపడతాను. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకో. సులభంగా తీసుకోవద్దు. ఈ కర్మ ఏముందండి, కర్మల గురించి ఇంతసేపు చెప్తాడు భగవంతుడు అని అనుకోవద్దు. చాలా గహనమైంది. అందుకనే ఇంత ప్రస్తావిస్తున్నాడు భగవంతుడు. అలాగా 17వ శ్లోకం కూడా చెప్తున్నాడు, దాన్ని చూద్దాం మరి. కర్మణ్యో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. చూడండి, చెయ్యవలసిన కర్మను గురించి ముందు తెలుసుకో, చెయ్యకూడని కర్మను గురించి తెలుసుకో, అసలు కర్మరహిత స్థితిని గురించి తెలుసుకో. కర్మల యొక్క తత్వం చాలా అగాధం కాబట్టి ఇంతగా చెప్తున్నాను, అర్థం చేసుకో అని బోధ చేస్తున్నాడు భగవంతుడు. కర్మణాహి అపి బోద్ధవ్యం, ముందు నువ్వు కర్మ ఏదో తెలుసుకో. కర్మ, అకర్మ, వికర్మ, వీటి మూటిని గురించి బాగా కష్టం అర్థం చేసుకోవటం. అందుకని ముందు తెలుసుకో. కర్మణు గహనా గతి, కర్మను తెలుసుకోవడం చాలా ప్రయాసతో కూడినటువంటి పని. ఉదాహరణకి, నువ్వు నీ పని నుంచి సెలవు తీసుకుంటున్నాను, నేను ఈ పని చెయ్యను అని చెప్పి ఏ పని చెయ్యకుండా కూర్చున్నావు అనుకో, కూర్చోవచ్చు. అయితే ఆ పనిని నీ తరపున ఎవరైనా చేయకుండా నీకు గడవదు కదా. నేను ఆకలేస్తుంది కానీ నేను వంట చెయ్యను అని కూర్చున్నావు, కానీ గడుస్తుంది ఆ రోజు. ఎవరో ఒకళ్ళు ఆ పని చేసి తీరాలి. అయితే నీకు నీ తరపున వాళ్ళు చేస్తున్నారు అంటే ఆ ప్రభావం నీ మీద కూడా పడుతుంది. ఎందుకని అంటే కర్మ తప్పించుకున్నావుగా, నువ్వు కర్మ తప్పించుకున్నావు, కానీ కర్మ ఫలాన్ని మాత్రం నువ్వు అనుభవిస్తున్నావు. తిన్నావుగా, ఎవరో వండితే తిన్నావుగా, ఫలితం మాత్రం నువ్వు అనుభవిస్తున్నావు. అలాగే నువ్వు ఆహారం విషయంలో అయితే ఇలా చెప్పుకున్నాం, బాగానే ఉంది. అదే నీకు అపకారం కలిగించేటటువంటి కర్మ ఉందనుకోండి, దాన్ని చేయవలసిన విధంగా నువ్వు చేస్తే సజావుగా చేస్తావేమో, వదిలేసావు నువ్వు, అది నీ పక్క వాళ్ళు వేరే విధంగా చేశారు, నీకు కీడు కలగదా? ఆ బంధం కూడా నీ మీదే పడుతుంది కదా. అర్థమవుతుంది కదా. కాబట్టే చెయ్యవలసింది కానీ చెయ్యకూడదు కానీ నీకు ఏది నియమించారో అది చెయ్యాలి కదా. నువ్వు చేయకుండా కూర్చున్నా కూడా ఆ ప్రభావం నీ మీద పడుతుంది. అసలు పని చెయ్యకుండా ఉండడం అంటే ఏమిటి అంటే, అక్కడ బయటకు పని చేస్తున్నట్లేమో కనపడకపోయినా లోపల నీ మనస్సులో ఏదో జరుగుతూ ఉంది అని అర్థం. కాదంటారా చెప్పండి? ఎందుకు కర్మ మానేశావు అంటే, నీకు అలిగావు, కోపం కలిగింది, బాధ కలిగింది, దుఃఖం కలిగింది, కష్టం కలిగింది, లేదా సోమరితనం కలిగింది, బద్ధకం కలిగింది, ఏని మీద ఆసక్తి లేనటువంటి మనస్సు ఉంది. అందువల్ల కర్మ తప్పించుకున్నావు నువ్వు. దాని తాలూకా వచ్చేటటువంటి బంధం నీకే. కాబట్టి ఇక్కడ అది చెప్తున్నాడు. అందుకని లోపల మాత్రం ఏదో జరుగుతుంది, బయట పని మానేసిన దానికి మనం సాంఖ్యయోగంలో అనేక ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. కాబట్టి కర్మ అకర్మల అవగాహన నీకు చాలా అవసరమయ్యా. తిక్కమక్కగా ఉంటుంది, దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బాగా ప్రయత్నం చెయ్యి. ఈ శ్లోకంలో 3 విధాలుగా కర్మతత్వం చెప్పారు. కర్మ అంటే ఏమిటి? చెయ్య తగినది. అర్థం చేసుకోండి, మూడింటిని వ్యాఖ్యానం చేసుకుంటున్నాం మనం వివరంగా. వికర్మ అంటే ఏంటి? చెయ్యకూడనిది. అకర్మ అంటే ఏమిటి? అభావము. అంటే ఏంటి? ఈ దేనివల్ల కర్మ సంభవించదో అది అకర్మ. అంటే కర్మ చేయకుండా ఉండడం, అసలు తప్పించుకోవడం. కర్మ అంటే చెయ్యవలసిన కర్మ, వికర్మ అంటే చెయ్యకూడని కర్మ, అకర్మ అంటే చెయ్యకుండా ఉండటం, తప్పించుకోవటం.
అర్థమైంది కదా? ఇది ఏది కర్తవ్యమో దానిని ఆచరించడం కర్మ. ఇంతకీ నీకేది కర్తవ్యం? ఒక్కొక్కటి విచారణ చేసుకుందాం. ఈ కర్మతత్వం అన్నాడు, కర్మ అని చెప్పాడు కదా. ఈ కర్మ అంటే ఏంటి అంటే, దేనికి నీకేది కర్తవ్యమో అది ఆచరించి తీరాలి, చేసి తీరాలి. ఏది నీకు కర్తవ్యం అంటే, శాస్త్రం ఏదైతే చెప్పిందో అదే కర్మ చెయ్యాలి నేను. అదే చెయ్యదగిన కర్మ. లేకపోతే ఏమొస్తుంది? పాపం వస్తుంది. నీకు ఇష్టమైన కర్మ కర్మ కాదు. శాస్త్రం ఏది చెప్పిందో అది కర్మ. అది చెయ్యకుండా నీకు ఇష్టమైన కర్మ చేస్తే బంధంలో పడతావు. శాస్త్రం చెప్పిన కర్మ చేస్తే నీకు బంధ విముక్తుడివి అవుతావు. చూడండి ఎంత తేడా ఉందో చూడండి. ఉరిదీసేవాడు జైల్లోనే ఉంటాడు, కానీ వాడికి ఏ పాపము అంటదు. ఎందుకని? వాడి విద్యుక్త కర్మ అది. జైల్లో ఉన్న పాపం లేదు, ఉరిదీసిన పాపం లేదు. వాడికి నియమించిన కర్మ అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు చేసేది అదే కదా అని చెప్పేసి నేనొచ్చి వాడి కర్మ నేను చేశాను అనుకోండి, నువ్వు చంపుతున్నావు నేను చంపుతున్నానని నేను చంపేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కర్మ బంధమై కూర్చుంటుంది. అందుకనే కర్మ రహస్యం ఏంటో బాగా తెలుసుకో. శాస్త్రం ఏది చెప్పిందో అది, దాన్ని బట్టి నువ్వు కర్మ చెయ్యాలి. నీకు నియమించిన కర్మ ఏదో అది తెలుసుకో. అంటే ఇంక వికర్మ అంటే శాస్త్రం ఏదైతే చెప్పలేదో దానికి అంటే చెప్పిందో దానికి విరుద్ధంగా చేస్తే, విపరీతంగా చేస్తే అది వికర్మ. అర్థమైంది కదా? శాస్త్రం చెప్పిన కర్మ కాకుండా నీకు విరుద్ధంగా చేస్తే అది వికర్మ, నిషిద్ధ కర్మ, లేకపోతే నిందిత కర్మ, ఇలా చెప్తారు. ఇంకా అకర్మ. అకర్మతత్వం ఏంటి? అకర్మ అంటే కర్మ లేనిది, కర్మ కానిది. అంటే ఏమీ చెయ్యకుండా ఊరికినే కూర్చోవడం అకర్మ. దీన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక విధంగా ఇది కర్మ సన్యాసం. నెక్స్ట్ చాప్టర్ అదే మనకి వచ్చేది. అదే అయితే విశ్లేషించి మరీ అర్థం చేసుకోవాలి. కర్మ సన్యాసం అంటే ఇది కాదు. ఊరికినే కూర్చున్నా నీ లోపల కర్మ జరుగుతూ ఉందా లేదా గమనించుకో అని చెప్తున్నాడు. ఈ విధంగా ఈ కర్మ, అకర్మ, వికర్మ ఈ తత్వం తెలియటానికి, వినటానికి బాగానే ఉంది. ఏం అర్థం కాలేదండి, మాకు బాగానే అర్థమైందే. మీరేంటి ఇది గహనం అన్నారు, కష్టం అన్నారు, అర్థం కాదన్నారు, మహామహులు కూడా పడిపోయారన్నారు. ఏమైంది, ఇది సులభంగా ఉంది అనిపిస్తుంది కదా వినటానికి. కానీ నువ్వు కర్మ చేసేటప్పుడు విచారణ చెయ్యి, నీకే అర్థమవుతుంది. ఈ కర్మ వికర్మల తత్వం శక్యం కానిదే అయినా సరే విడిచిపెట్టదగింది మాత్రం కాదు. కష్టమే అయినా సరే విడిచిపెట్టకూడదు. తెలుసుకోవాలి, ఆచరించి తీరాలి. వాటి స్వరూప స్వభావాల్ని గురువు వల్లనో, శాస్త్రం వల్లనో, గురుబోధ వల్లనో ఏదో ఒక విధంగా నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలతో సహా మనం గమనించి తెలుసుకోవాలి. అందువలనే పరమేశ్వరుడు ఈ జటిలమైనటువంటి కర్మతత్వాన్ని ఈ జ్ఞానయోగంలో మనకి విపులంగా, సశాస్త్రీయంగా ఆ బోధ చేయటానికి ఉపక్రమించాడు. మన స్వభావాన్ని బట్టి మనకి ఇది అర్థమవుతూ ఉంటుంది. చాలా కష్టమైన విషయం నిజానికి, కానీ తప్పనిసరిగా ఆచరించదగినటువంటి, బంధ విముక్తుడు కాగలిగినటువంటి, మోక్ష ప్రాప్తికి సహేతుకంగా సహాయం చేసేటటువంటి రహస్యమైనటువంటి బోధని మనకి భగవంతుడు బోధ చేశాడు. మనం ఈ 3 శ్లోకాలలో కర్మతత్వాన్ని విన్నాం. ఇంకా కర్మలో అకర్మేమిటి, అకర్మలో కర్మేమిటి, దాని గురించి నెక్స్ట్ శ్లోకం నుంచి అద్భుతంగా బోధ చేస్తాడు. దాన్ని రేపు తెలుసుకుందాం. మరి హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.